నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యం కళ్ళెదుటే తడిసిన కారణంగా రైతు నష్టాలు పాలవుతున్నారు. ఈ వంకతో కొంతమంది మధ్య దళారీలు మరియు మిల్లర్స్ కు అవకాశంగా మారిందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వల్లు రాజబాబు అన్నారు. కాజులూరు మండలం శీలలంక, కాజులూరు, చేదువాడ, శీల గ్రామాలు పర్యటించిన ఆయన తడిసిన ధాన్యం రాసులు, ఆరబెట్టిన ధాన్యం పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ 4 రోజులు ఆరబెట్టినా సరే ఇంకా ధాన్యం ఆరలేదని అన్న కారణంగా ఈ రోజు ధాన్యం ఆరబెడితే పొదుట వచ్చిన వర్షానికి పూర్తిగా తడిసిపోయిందని, ఆరిన ధాన్యం సైతం పట్టడం లేదని, మిల్లుల దగ్గర ధాన్యం దించుకోవడం లేదని, ధాన్యం తూకం వేయడం లేదన్నారు. కేలి ఉందని మరియు రకరకాల కారణాలతో ధాన్యం రేటు తగ్గించిస్తున్నారని రైతులు వాపోతున్నారన్నారు. ప్రభుత్వమే కాటా మరియు జెట్టు ట్రాక్టర్ సమకూర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సలాది వీరస్వామి మరియు కాజులూరు కౌలు రైతులు పాల్గొన్నారు. వివిధ గ్రామాలు తిరుగుతూ ఈ రైతులు పండించినటువంటి ధాన్యం, 6 కాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని ఈవేళ రైతులు బాధపడుతున్నటువంటి అనేక విషయాలు మన దగ్గరికి వచ్చినాయి. ఒకటి ఏంటంటే, ఈ దళారులు అలాగే మిల్లర్స్ కలిపి రైతుల్ని తొలకరలో దోపిడీ చేయడమే కాకుండా దాల్వాలో కూడా చక్కగా ఆరుతున్నటువంటి ధాన్యాన్ని కూడా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి, కేలీలు ఉన్నాయని. 2, ధాన్యం ఆరుదల ఎంత ఆరబెట్టినా సరే ఆరలేదని. 3, అలాగే తరుగు ఎంతో కొంత కేజీ 2 కేజీలో తగ్గింతామని. ఇలాగ రకరకాల కోణాల నుంచి ఎన్ని రకాల దోపిడీలు చేయాలో అన్ని రకాల దోపిడీలు చేసి రైతుల్ని ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం తొలకర పంట దెబ్బతినేసిన ఒక పక్కన ప్రభుత్వం ఇస్తానన్నటువంటి పంట నష్టం కూడా ఇవ్వకపోవడం. రెండోది ఏంటంటే, కౌలు రైతులకి ఎవరికి మండలంలో కార్డులు రాలేదు. సొంత రైతులే కార్డులు ఇవ్వడం లేని పక్షంలో రైతులు, ఈ కౌలు రైతులు 6 కాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని రైతుల పేరున అమ్మవలసి వస్తుంది. ఆ రైతులు కూడా, భూస్వాములు కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఇవ్వాల్సిందంతా కూడా రకరకాల కోణాల నుంచి కట్ చేసుకుని మిగతా డబ్బులు కౌలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక పక్కన కార్డులు రాలేదు, రెండో పక్కన మిల్లర్లు, మూడో పక్కన దళారులు, అలాగే ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా రకరకాల కోణాల నుంచి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మేము కౌలు రైతు సంఘంగా కోరేది ఏంటంటే, ప్రభుత్వం ఖచ్చితంగా ఈ భూ యజమాని సంతకం లేకుండా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలి. కౌలు రైతులు ఎవరైతే ఈ మండలంలో కానీ లేదా ఈ రాష్ట్రంలో కానీ కౌలు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కౌలు రైతులకి కార్డులు ఇవ్వాలి. రెండోది ఏంటంటే, మొన్న జరిగినటువంటి పంట నష్టం ఏదైతే ఉన్నదో పంట నష్టం వెంటనే వేయాలి. అలాగే అన్నదాత సుఖీబాబు పేరు మీద డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం నమ్మబలికింది. ఇప్పటి వరకు కూడా అన్నదాత సుఖీబాబు డబ్బులు వేయలేదు. అలాగే ఈ ధాన్యం కూడా ఏమన్నా తడిసినా, మొలకెత్తినా, ఎక్కడన్నా కొంత అంత నింబుందా, లేదంటే ఈ మార్చికి రాకపోయినా సరే ఈ వాతావరణం ఇలా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. మద్దతు ధర కొనుగోలు చేసి కౌలు రైతుల అకౌంట్లో డబ్బులు వేసేటువంటి పరిస్థితి ఉండాలి. ఆ విధంగా రైతులందరికీ కూడా మేలు చేయాలి. లేని పక్షంలో మాత్రం ఇప్పటికే గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలకు పోతున్నటువంటి భూ యజమానులు పోతూ ఉంటే ఇప్పుడు కౌలు రైతులు కూడా పోయే పరిస్థితి ఉన్నది. అందుచేత వ్యవసాయం పండించకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తిండి ఎక్కడ దొరుకుతుందని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అందుచేత కౌలు రైతు బతికి బట్టకట్టాలంటే ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కౌలు రైతుల్ని ఇది వ్యవసాయం దండకు కాదు, పండగ అనే విధంగా కౌలు రైతుల్ని తీర్చిదిద్దేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అందుచేత ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని ధాన్యాలు కూడా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేరు సలాది వీరస్వామి అండి, మాది కాజులూరు మండలం. ఈ ధాన్యం మార్చులు రావట్లేదని, ఆ బళ్ళు దిగకపోవడంలో సాగుకారులు పట్టలేదండి. ఇంకా రాశులు ఎక్కడ ఉండిపోయినాయండి. వేసుకోవడానికి దారి లేదండి, ఎండబెట్టడానికి అవ్వట్లేదు. ఇవేమో తడిసిపోయి 2 రోజులకు ఒకసారి వర్షం రావడం వల్ల తడిసిపోయి ఇంకో ముద్దల కింద అయిపోయినాయండి. రాత్రి మనుషులు లేక ఇంకో పోగెట్టలేదండి. పోగెట్టకపోవడం వల్ల రాత్రి వర్షం తడిసిపోయింది. ఈ అమ్ముదామంటే కొన్ని వాళ్ళు లేరు అన్నట్టుగా ఉన్నది. ఈ ఉబ్బడాలు చూసేద్దామంటే ఏమో అడ్డంగా అడుగుతున్నారు. 1300కి 1200కి అడుగుతున్నారండి.
ఒకవేళ ఎండబెట్టిన దానివైనా చూసుకోవడానికి మిల్లు కాళ్ళు బళ్ళు దిగట్లేదని సాగుకారులు ఏమో గబాలు పట్టట్లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఎకరానికి ఎంత పెట్టుబడి అయింది? ఎకరానికి 40,000 పెట్టుబడి అయిందండి. నేను 20 ఎకరాలు చేను ఉడిచానండి. సుమారు 8 లక్షల పైనే పెట్టుబడి అయింది. ఇప్పుడు ఇది కోసి అప్పులే తీర్చాలా, లేకపోతే రైతులకే ఇవ్వాలా, లేకపోతే ఏమన్నది కూడా అయోమయంగా ఉంది.